సో వారికోస్ వెయిన్స్ ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు హోమ్ రెమెడీస్ ద్వారా తగ్గించుకునే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఉన్నాయమ్మా. కొన్ని జాగ్రత్తలు మనం తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఈ ఇనీషియల్ స్టేజెస్ నుంచి స్టేజెస్ ప్రొలాంగ్ చేయగలం మనం. అంటే ఎలాంటి జాగ్రత్తలు అంటే మనం ఏం లేదు, మోస్ట్లీ మనం ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఎక్కువసేపు అలా కూర్చొని ఎక్కువ కంటిన్యూస్గా ఉంటుంటారు. అలాంటి వాళ్ళల్లో మనము చిన్న చిన్న బ్రేక్స్ తీసుకొని ప్రాపర్గా హైడ్రేషన్ లెవెల్స్ ఉన్నట్టయితే వాళ్ళకి వీనస్ డిసీజెస్ తగ్గుతాయి. సో అలాంటివి. తర్వాత కొన్ని బేసిక్ వాకింగ్ ఎక్సర్సైజెస్ అవి చేసుకోవచ్చు. టిప్ టు ఎక్సర్సైజ్ అంటాం, అంటే మన యాంకిల్ని పైకి కిందకి ఇలాగ ఎప్పుడైతే చేస్తామో సర్క్యులేషన్, అంటే మన కాఫ్ మజిల్ అనేది ఒక పెరిఫరల్ హార్ట్స్ అంటాం. అంటే మన గుండె ఎలాగైతే పైనుంచి కిందకి రక్త ప్రసరణ చేస్తూ మన కాఫ్ పంప్ అనేది కింద నుంచి ఈ రక్తనాళాల ద్వారా మళ్ళీ వెనక్కి పంప్ చేస్తుంది అనమాట బ్లడ్. ఆ కాఫ్ పంప్ను కూడా మనం మంచిగా చెప్పచ్చు. అందరికి ఇక్కడ మాత్రమే గుండె ఉంటుందని తెలుసు కానీ కాళ్ళల్లో కూడా ఒక గుండె ఉన్నదని చాలా మందికి తెలియదు. సో ఆ గుండెని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఈ రక్తనాళాల మీద కంపల్సరీ శ్రద్ధ పెట్టాలి. పైనుంచి రక్తం వెళ్ళటమే కాదు, కింద నుంచి రక్తం పైకి వెళ్ళినప్పుడే కదా మనకి సర్క్యులేషన్ అనేది అవుతుంది, లేకపోతే ఒక చోట నిలిచిపోతుంది కదా రక్తం. సో ఈ విషయాన్ని మనం గమనించి ఇలాంటి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ చేసుకుంటాము. కొంచెం ఎర్లీ స్టేజెస్ లో ఉన్నప్పుడు స్టాకింగ్స్ కూడా వాడుకుంటాము. నేను చెప్పినట్టు హైడ్రేషన్ లెవెల్స్ మంచిగా మెయింటైన్ చేయడము, ఇవన్నీ చేసుకున్నట్టయితే ఎక్కువసేపు ఒకే చోట నుంచి ఉండకుండా ఉండడము, సిట్టింగ్స్ పోస్చర్ అవాయిడ్ చేయడం చేసినట్టయితే డెఫినెట్గా దీనికి ప్రోగ్రెషన్ అనేది ఫాస్ట్ కాకుండా ఉంటుంది.